హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జగదీష్ 661 బ్లాగ్స్ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. ఇది ఏంటంటే నేను చేస్తున్న పని ఏంటంటే ఈ బాధలు మీకు తెలియాలని, అట్లాగని నా మీద జాలి పడాలని కాదు. ఆ వైర్ ఉంది కదా, ఆ వైరు మనం అంతా కంచి లాగానమాట. కంచి అంతా లాగేటప్పటికి చేతికి ఇలా కోసిపోయి ఇలాగా ఫుల్ కింద పడిపోయినాయి. అంటే ఇప్పుడు ఇదంతా నేను చూపిస్తుంది ఏంటంటే నా మీద జాలి పడాలని చెప్పేసి నేను ఇదేం చూపించట్లేదు, లేదా నేను చేస్తున్నాను నేనే కష్టపడిపోతున్నానని చెప్పేసి మీ అందరికి తెలియాలి అని చెప్పి నేను చేయట్లేదు. ఏంటంటే చెప్పాను కదా, వయసులో ఉన్నప్పుడు మంచిగా నిర్ణయాలు తీసుకోకపోతే ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత ఇలాగే కష్టాలు పడాలని చెప్పేసి అలవాట్లు లేని పనులు చేయవలసి వస్తుంది. చూడండి, ఇప్పుడు నాకు ఈ అలవాటు లేని పనులు చేయడం వల్ల తప్పదు. నాకున్న బాధలు బట్టి, పరిస్థితులు బట్టి, నేను చేసుకున్న పనులు బట్టి ఇటువంటి పనులు చేయవలసి వస్తుంది. చూడండి, చేతికి ఎన్నెన్ని గాయాలు అయిపోయినాయో. ఏంటంటే ఈ బాధలు ఏంటంటే ఇంకా అంత భరిస్తా దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని చేస్తున్నాను అంతే. నేను చెప్పేది ప్రతి ఒక్కరికి ఏంటంటే యూత్ వయసులో ఉన్న పిల్లలకి దయచేసి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడకండి. బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడిన తర్వాత దాన్ని మీరు బానిసగా అయిపోతే మీకు చాలా ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది. మీకంటూ ఒక జీవితం ఉంది. ఆ జీవితాన్ని పాడు చేసుకోకండి. మీరు వయసులో ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా తప్పులు చేస్తారు. ఆ తప్పులు సరిదిద్దుకొని మంచిగా మీకు వయసు వచ్చిన తర్వాత మీ లైఫ్ని ఒక పూలబాటగా వేసుకోవాలని చెప్పేసి తప్ప నేను ఇంకేమీ కాదు. ఈ వీడియో చేస్తుంది కూడా అందు గురించే, అంతే తప్ప నా సొంతగా నేనేదో ఇది చూపించాలని కాదు, లేదంటే నేనేదో కష్టపడిపోతున్నట్టు కాదు మీకు చూపించాలని. ఎందుకంటే నాకులాగా ఎవరు అవ్వకూడదు అని చెప్పేసి ఈ వీడియో చేయటం తప్ప ఇంకేమీ కాదు. దయచేసి అర్థం చేసుకోండి తమ్ముళ్ళు. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నా జీవితం గుణపాఠంగా మీకు తెలియాలి. చూడండి, ఇదంతా కూడా ఇవన్నీ రాడ్లు కూడా 3వ అంతస్తుకి తీసుకెళ్ళి వెళ్ళాలన్నమాట. ఇక్కడ కట్ చేసి బిల్డింగ్ పని అనమాట. ఇది ఎంతను ఫస్ట్లోనేమో వైర్ లాగామన్నమాట కంచి గోడకి. ఇప్పుడు ఇది గేట్ తయారు చేస్తాం అనమాట. ఈ ఐరన్ అంతా కూడా కట్ చేసి 3 అంతస్తులకి పైకి పట్టుకెళ్ళాలన్నమాట. 3 అంతస్తులు పైకి పట్టుకెళ్తే అక్కడ గేట్ తయారు చేస్తున్నాను అనమాట. ప్రజెంటు ఇదే పని శాశ్వతం అని కాదు. ఏంటంటే ఇంక ఉన్న పనికి నేను వెళ్తున్నాను అనమాట. చేసుకున్న పనులు అటువంటివి కదా. అంతే ఫ్రెండ్స్, దయచేసి అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసగా మారకండి. ఏ వ్యసనానికైనా బానిసగా మారకండి. తర్వాత మీ జీవితం చాలా కఠినంగా ఉంటుంది అనమాట. ప్లీజ్ అర్థం చేసుకుని తమ్ముళ్ళు.